ఈ రోజున నేను ఓట్లు అడగడానికి రాను, ఓట్లని అభ్యర్థించడానికి వచ్చాను. మీ భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి కూటమికి భారీ మెజారిటీతో గెలిపించమని అభ్యర్థిస్తున్నాను. స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒకసారి ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ఆయన అన్నది ఏంటంటే, చిన్నప్పుడు ఆయనకి ఏదో అవసరమైతే IBM డైరెక్ట్గా ఒక హెడ్కి ఫోన్ చేసి ఆయన అడిగింది, నాకు పలానా ఒక ఎలక్ట్రానిక్ బోర్డు కావాలి, నాకు ఎలా దొరుకుద్ది అంటే ఆయన హెల్ప్ చేశాడు. ఆయన అడిగారు, నువ్వు ఎలా అడిగావు డైరెక్ట్గా IBMకి సంబంధించినంత ఉన్నతాధికారులు అంటే, సింపుల్గా నీకు ఏదైనా జీవితంలో ఏదైనా కావాలంటే నువ్వు అడగాలి అని. ఈ రోజున నేను అడుగుతాను, దశాబ్ద కాలం తర్వాత అడుగుతున్నా, కూటమిని గెలిపించండి, మీ భవిష్యత్తుని కాపాడుకోండి అని అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నాను. మీరు DSC ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మీరు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎంత ప్రిపేర్ అయిపోయి ఉంటారు, మీరు ఎంత చదువుకొని ఉంటారు, ఒక్కొక్క ఉద్యోగం కావాలంటే ఎంత చదువుకొని ఉండాలి. మీ భవిష్యత్తు కోసం ఒక సైంటిస్ట్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా ఎంత చదువుకొని ఉండాలి. కానీ రాజకీయ నాయకులకే ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు, మీ నమ్మకంతో ఓటేస్తారు. కానీ నేను అనుకున్న ఇంత కోట్ల మంది భవిష్యత్తుని నడిపే జనసేన పార్టీని నడపాలి అంటే దశాబ్దం నాకు అనుభవం కావాలి. మీరు చూస్తే 2014లో 25 సంవత్సరాలు నేను ఇక్కడ ఉంటాను. దశాబ్దం ఓడిపోయి నల్లికి తిట్టించుకొని నిలబడి ఈరోజు అడుగుతున్నా, 2 చేతులెత్తి ఆర్థిస్తున్నాం, 2 చేతులు నమస్కారం పెట్టి అడుగుతున్నా. దేనికి నాకు సరదా? ఇందాక బాలశౌరి గారు చెప్పినట్టుగా కోట్లు ట్యాక్స్ కట్టారు, కోట్లు ఇచ్చా, నాకేం అవసరం లేదు. కానీ నా కోరిక పింగళి వెంకయ్య గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం, నేతాజీ, గాంధీజీ, పింగళి వెంకయ్య మహానుభావులందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఒక తరానికి పనికి రావడానికి నేను ఉపయోగపడటానికి వచ్చాను. ఈ రోజున మేమందరం కూడా ఎవరెవరి స్థాయిల్లో ఎవరి సమర్థత ప్రతిభను బట్టి మీకు అండగా నిలబడడానికి వచ్చాం. మీ భవిష్యత్తు కోసం నేను వారధిగా ఉండడానికి వచ్చాం. మాకు ఈ నేల మీద నాకు ప్రేమ, ఈ నేల మీద పిచ్చి. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుల కథలు విని 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 అరే మనదైన వంతు కృషి చేద్దాం, నిలబడదామని వచ్చాం. అందుకని అందరి గురించి ఓట్లు అడుగుతున్నా, బాధ్యత కూడా తీసుకుంటాం, పని చేస్తాను, పని చేయిస్తానని తెలియజేసుకుంటున్నాం. ఎమ్మెల్యేలను గెలిపించండి, నేను పని చేస్తా, అందరి చేత పని చేయిస్తాం. వేదిక పైన ఉన్న కొనకల నారాయణ గారికి ఈ చల్లటి సాయంకాలాన భగవంతుడు మీకు 100 ఏళ్ల ఆయురారోగ్యాలు ఇవ్వాలని మీ పుట్టినరోజు సందర్భంగా మీకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంబటి రాయుడు ఉన్నారు. అంబటి రాయుడు యువతకి సంకేతం. 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టినాడు. అలాంటి వ్యక్తి మీ ముందున్నాడు ఈ రోజున. ఇవన్నీ సంకేతాలు ఏంటంటే భవిష్యత్తు కోసం ఇలాంటి యువత ఉన్నారు. రేపొద్దున నేను ఒకటే చెప్పాను అంబటి రాయుడికి, నిన్ను బానిసగా చూడం, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం, మా సోదరుడుగా చూసుకుంటాం. ఈ పార్టీ కానీ ఈ సమాజం కానీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఉండేది. ఒకరి కోసం పనిచేయదు రాజ్యాంగం. ఏ ఒక్క నాయకుడన్నా సరే నేను ఒకటే మాట్లాడుతున్నా, ఎవరు కూడా ఒక కులానికి ఎవరు పని చేయలేరు, కుదరదు. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నవాడు, కొన్ని వందలాది మంది మేధావులు కలిసి చేసిన రాజ్యాంగం ఒక కులం కోసం రాయలా. అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు, భాషలు, అన్ని లింగ్విస్టిక్ డిఫరెన్సెస్తో ఉన్న అంతమందికి అండగా నిలబడటానికి వచ్చింది రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగం ఒక కులం కోసం పనిచేయదు. ఎవరైతే బాధలు పడుతున్నారో, ఎవరికైతే న్యాయం జరగాలో, ఎవరికైతే మనకి హక్కులతో పాటు బాధ్యతలు నిర్వహిస్తారో వారందరికీ అండగా ఉండటానికి. అలాగే మండలి రాజేష్ గారికి, మార్కాండేయుల బాబు గారికి, బుచ్చిబాబు గారికి, మనకి బాలయ్య రామకృష్ణ గారికి,
మన రాజాబాబు గారికి, బండేటి రామకృష్ణ గారికి, వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ వేదిక పైన నాతో పాటు ఉన్న కూటమి నుంచి పోటీ చేస్తున్న వారు ఒకరు మండలి బుద్ధప్రసాద్ గారు, జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు నుంచి అవనిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇంకొకరు చాలా గట్టిగా అవసరమైతే చూడటానికి నేను బాలశౌరి గారిలో ఇంత తేజస్సు, ఇంత బలం, చొక్కా పట్టుకునే నిలదీసే తత్వం ఉంటుందని విన్నాను కానీ ఎప్పుడు చూడలా. మొన్న ఆయన ఒక చిరుత పుల్ల చెలరేగిపోయిన విధానం చూస్తే జనసేనకి బలమైన నాయకుడు వచ్చాడు. వారిని ఉట్టిన పెట్ల బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టాం. మన దివిసీమను కాపాడుకుంటాం, బందర్ పార్లమెంట్ అవసరాలను తీర్చుకుంటాం. అలాగే రైల్వే లైన్ ఏర్పాటు చేసే వరకు అహర్నిశలు శ్రమిస్తాం. అలాంటి వ్యక్తి గాజు గ్లాసు గుర్తు మీద ఇందాక చెప్పిన కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలని చెప్పి 6వ నెంబర్ మీద గాజు గ్లాసు, పేరు కంటే గాజు గ్లాసు, బాలశౌరి గారు గాజు గ్లాసు. ఇదే గుర్తుపెట్టుకోండి. జల్సాలో డైలాగ్ చెప్తాను కదా, టార్గెట్ ఎదురుగా చూడండి, గాజు గ్లాసు బాలశౌరి, గాజు గ్లాసు బాలశౌరి, గాజు గ్లాసు బాలశౌరి. నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి, నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి. గుద్దేండి, పగిలిపోవాలి, అదిరిపోయే మెజారిటీ రావాలి. 6 6 చాలా బలమైంది. షట్కోణం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టింది, షణ్ముఖుడు అంటాం. అదృష్టం వీళ్ళకి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆశీస్సులు ఉన్నాయి. భారీ మెజారిటీతో గెలవబోతుంది, షణ్ముఖుడు అంటాం. అలాంటి దీనికి ఆయనకి కూడా షణ్ముఖులు. 6వ నెంబరు మండలి బుద్ధప్రసాద్ గారికి ఒకటే గుర్తుపెట్టుకోండి, అవ్వనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ గారు 6 గాజు గ్లాసు. మండలి బుద్ధప్రసాద్ గారు 6 గాజు గ్లాసు గుర్తు. గుర్తేయండి, భారీ మెజారిటీ. వర్ల రామయ్య గారి పుత్రుడు, పామరు నియోజకవర్గం నుంచి. నాకు అతను ఇంత వాగ్దాటి ఉంటుందని తెలీదు. మనకి సిద్ధార్థలో చదువుకున్న వ్యక్తి, నా సన్నిహితుడికి కావలసిన మిత్రుడు. మనకి వర్ల కుమార్ రాజా గారికి వర్ల రామయ్య గారి అబ్బాయి, తండ్రికి తగ్గ తనయుడు. వర్ల రామయ్య గారు ఏం మాత్రం ఆలోచించకుండా, భయం లేకుండా మాట్లాడగలిగే వ్యక్తి. అలాంటి వ్యక్తికి పుట్టిన తనయుడు తెలుగుదేశం పార్టీ తరఫున పామరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. జన సైనికులకి, జనసేన మద్దతుదారులకి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనకి వర్ల కుమార్ రాజా గారికి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద బంపర్ మెజారిటీతో గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముగింపు వాక్యాలుగా ఆడపిల్లలకు చెప్తా ఉన్నాం. అమ్మ, భవిష్యత్తు మీది. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. ఆడతల్లులు బాగుంటేనే బాగుంటాం, ఆడబిడ్డలు బాగుంటేనే బాగుంటాం. మీరు ఏ సభలకు కూడా ఇంతమంది ఆడబిడ్డలు నేను చూడను, కానీ మీరు వచ్చి ఇంత ఆశీస్సులు, ఇంత బలంగా వస్తారు, ఇంత ఆత్మవిశ్వాసంతో వస్తారు. ఒక అన్నగా చెప్తున్నాను, మీకు అండగా ఉండేవాడిగా చెప్తున్నాను, మీరు నమ్మే వ్యక్తిగా చెప్తున్నాను. నేను కూటమి ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం మీకు అండగా ఉండటానికి ఇక్కడున్న ఆడపడుచులకి, యువతలకి, అక్క చెల్లెలకి, పెద్దలకి, తల్లులకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. మీ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తామని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం నాయకులకి మనం మొదటగా ఏ కులమని కాదు, ముందుగా జాషువా విశ్వనరులం, మానవ జాతి మనదే. కులాలకు అతీతం, మతాలకు అతీతం, ముందు మనుషులం, మానవ హక్కులు మాట్లాడతాం. అందులో వెనకబడిన వర్గాలకి, అణగారిన వర్గాలకి ఎవరికి అన్యాయం జరిగినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, యువతకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, రైతుకి సాగునీరు, ప్రతి వ్యక్తులకి తాగునీరు, యువతకి, యువకులకి విద్య, ప్రతి ఒక్కరికి వైద్యం, అందరికీ ఉపాధి కలగాలని, అన్నిటికంటే
స్వేచ్ఛ భద్రతతో ఉన్న ఒక కొత్త ప్రభుత్వం వస్తుంది, మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై.